పేదలు ఎవరైనా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనప్పుడు తక్షణ వైద్య చికిత్సకు వైద్యుడి నుండి ఎల్ఓసిని తీసుకుంటే చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం 24 గంటల్లో వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం తెనాలిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నియోజకవర్గంలోని లబ్ధిదారులకు అందించారు. కూటమి ప్రభుత్వం నిరుపేద అనారోగ్య బాధితులకు అండగా నిలుస్తోందని మంత్రి మనోహర్ ఈ సందర్భంగా తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 330 మందికి 3.75 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించినట్లు తెలిపారు. ప్రీమెచ్యూర్గా జన్మించిన ఒక బాలుడికి వచ్చిన కాంప్లికేషన్స్ కు వైద్య చికిత్సలకు గాను అత్యధికంగా 8,75,000 ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం లభించడం విశేషమన్నారు. ఆకస్మికంగా ఎవరైనా అనారోగ్యానికి గురైతే వైద్య చికిత్సకు అయ్యే ఖర్చుపై ఎల్ఓసిని తీసుకుంటే వారికి కూడా 24 గంటల్లోపే ఆర్థిక సహాయం లభిస్తుందని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఈరోజు 13 మందికి ఆర్థిక సహాయం అందించాం. అందులో దాదాపుగా అన్ని కలిపి 14,59,000. ముఖ్యంగా ఇందులో ఈ రోజున ప్రీమెచ్యూర్ బేబీ అంటే ముందుగానే ప్రీమెచ్యూర్ బేబీ పుట్టినప్పుడు హాస్పిటల్లో చాలా ఎక్కువ ఖర్చు అయ్యి బిడ్డ ప్రాణాలు దక్కించుకోవడానికి తల్లిదండ్రులు దాదాపు 30 లక్షలు ఖర్చు అయింది. ఆ సందర్భంగా లిత్విక్ సాయి అనే అబ్బాయికి 8,75,000 ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి సింగిల్ చెక్ వాళ్ళకి అందించడం జరిగింది. నేను ప్రతిసారి ఇదే మాట చెప్తూ ఉంటాను. ఆర్థికంగా చితిపోయిన కుటుంబాలు అనుకోకుండా వైద్యం కోసం ఇంత భారీ ఎత్తున ఖర్చు అయినప్పుడు నిజంగా ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం. తెనాలి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఇప్పటివరకు దాదాపు 3,60,00,000 రూపాయలు మనం ఆర్థిక సహాయం ఈ ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి అందించగలిగాం. ప్రతి వారం ఈ కార్యక్రమం ప్రజలకి అంకితం చేస్తూ అట్ ద సేమ్ టైం ఇది ప్రాసెసింగ్లో కూడా ఎక్కడ పొరపాటు జరగకుండా పారదర్శకంగా జరగాలనే ఒక తపనతోటి ఈరోజు వరకు 317 మందికి మన నియోజకవర్గంలో గత సంవత్సరం నుంచి వాళ్ళకి అందించడం జరిగింది. ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా ఇంకొక వెసులుబాటు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయించాలి, సర్జరీ చేయించాలంటే ఎల్ఓసి అని ఉంటుంది, లెటర్ ఆఫ్ క్రెడిట్. ఇది మీరు ముందే హాస్పిటల్లో జాయిన్ అవ్వ ముందే మీరు కావాలంటే తీసుకోవచ్చు. దానికి శాంక్షన్ ముఖ్యమంత్రి గారి సహాయ నిధిని తీసుకురాగలుగుతాం. ఎల్ఓసి తీసుకుంటే మీరు సొంతంగా ఖర్చు చేయకుండా ఆ సర్జరీకి సంబంధించిన ఖర్చు ప్రభుత్వం నుంచే వాళ్ళకి ఒక భద్రత కల్పించే విధంగా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. సో డాక్యుమెంటేషన్ దయచేసి మీరు ముందే పూర్తి చేసుకోగలిగితే హాస్పిటల్ నుంచి రావాల్సిన ఆ బిల్లులు ఎంత సుమారుగా ఖర్చు అవుతుంది ఆ సర్టిఫికెట్లు అన్నీ తీసుకురాగలిగితే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకుండా ముందే మీరు ఎల్ఓసి పొందే విధంగా. అందరికీ నమస్కారం అండి. నా పేరు బండ్రెడ్డి విజయ్ కుమార్, నా భార్య పేరు బండ్రెడ్డి శ్రీలక్ష్మి. మేము తెనాలి 4వ వార్డులో ఉంటాము. గత సంవత్సరం మా మిస్సెస్ 2వ ప్రెగ్నెన్సీలో 6వ నెలలోనే బాబు డెలివరీ కావాల్సి వచ్చింది. జనరల్గా అయితే 9-10 నెలల్లో పుట్టవలసిన బాబు 6వ నెలలోనే పుట్టడం వల్ల 600 గ్రాములతో పుట్టాడండి. మామూలుగా అయితే 4 కేజీలు 3 కేజీల పైన ఉండాల్సిన బిడ్డ 600 గ్రాములతో అంటే అర కేజీ పైన ఒక 100 గ్రాములతో పుట్టాడు. అప్పుడు తెనాల్లో ఏ డాక్టర్ చేయలేనప్పుడు విజయవాడ రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ దాదాపుగా ఒక 20-30 లక్షల వరకు అవుతుందని చెప్పినప్పుడు నేను వెంటనే మనోహర్ గారికి ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టానండి. మన లోకల్ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ గారికి పెట్టిన 10 నిమిషాల్లోనే మనోహర్ గారు స్పందించి వారి పిఏ ద్వారా నాకు కాల్ చేయించి ముందు ఆ వైద్యాన్ని అందించండి, మనం సహాయం చేద్దామన్నారు. సో అది అయిపోయిన తర్వాత సార్ చెప్పినట్లుగానే మనోహర్ గారి ఆఫీస్లో నేను అప్లై చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు జరిగిన ఈ సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందిన అన్ని చెక్కుల్లోకి కూడా అత్యధికంగా తెనాలి నియోజకవర్గంలో మన మనోహర్ గారి ద్వారా అత్యధిక అమౌంట్ 8,57,000 రూపాయలు నాకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించడం జరిగింది. ఇప్పుడు మా బాబు కూడా మంచి ఆరోగ్యంతో అందరిలాగానే మంచిగా ఉన్నాడు.